అయ్యా రత్తయ్య రారా, ఏంటి అక్కడే వచ్చా? బట్టలు గిట్ల ఏం తెచ్చుకోలేదా? నీ భార్యది? ఓ పెద్దింట్లో పెళ్లి కదా అని బట్టలు గిట్ల బాగోలేదని రాలేదా? రే వీడికి 500 ఇచ్చి పంపించండి రా. పోనీ ఇంకో 200 ఇచ్చి పంపించండి రా. అది కదయ్యా, మరదలు కూడా వస్తానంటూ ఉందా? రమ్మను. కాదయ్యా, ఈ పెళ్లి మా మరదలు, ఈ పెళ్లి మా మరదలకి. పెళ్ళే దాందే ఉందిరా. ఈ పెళ్లితోటి పాటు ఆ పెళ్లి పెట్టేసుకో. ఇక్కడ మిగిలిపోయినవన్నీ అక్కడ తీసుకెళ్లి వాడుకో. అయ్యా ఆ పెళ్లి చేయడానికి పెళ్లి కొడుకు చూసావా? ఏ ఊరు? మన ఊరేనయ్యా. కుర్రాడు ఎలా ఉంటాడు? కుర్రాడు రాజా అయ్యా. రాజా? ఈ ఊర్లో నాకు తెలియని రాజా ఎవడరా? తమకు తెలుసయ్యా. నాకు తెలుసా? ఎవడరా చెప్పు. మన సాయికృష్ణ బాబాయ్. సాయికృష్ణ మా తమ్ముడా? అవునయ్యా. నీ మరదలు నా తమ్ముడు ప్రేమించుకున్నారా? పెళ్లి చేసుకుందాం అనుకున్నారా? నన్ను అడగమన్నారా? ఎవర్రా నిన్ను అడగమన్నదే? నా మరదలయ్యా. అది అడగమంటే నువ్వు అడగటానికి వచ్చావు. కాదయ్యా, కావాలంటే ఒక్కసారి తమ తమ్ముడు గారిని పిలిచి అడగండి అయ్యా. ఏమిటా వాడిని అడిగేది? రేయ్ అగో సాయికృష్ణ, ఏంటన్నయ్య? సాయికృష్ణ, రత్తయ్య గారు ఏదో నిశ్చయితాంబూలం తీసుకుంటానికి వచ్చారు. వాళ్ళ మరదల్ని ప్రేమించావట, పెళ్లి కూడా చేసుకుంటా అన్నావట. అబ్బే నాకేం తెలియదన్నయ్య. అదేంటి బాబు, మా అన్నయ్య గారితో మాట్లాడాలంటే నాకు భయం. మీ బావనీలు మాట్లాడరామని చెప్పారంటగా. ఎవరితో? మా మరదలతో. మరదలా? అసలు మీ మరదలు ఎవరో నాకేం తెలుసు? అయ్యి బాబోయ్, అదేంటి బాబు, తెలియకపోతే దానికి 3 నెలల కడుపు ఎలా వచ్చింది? ఏ లాడ్జీలో ఎవరితో పడుకోబెట్టావో 3 నెలలు వచ్చింది. బాబు మీ కులం తక్కువడమే కానీ గుణం తక్కువడం కాదు బాబు. మా జాతికి నీతుంది బాబు. నీతుంటే పెళ్లి కాకుండా తల్లి ఎలా అయిందిరా? అది తమ్ముడు గారి వల్లే బాబు. నువ్వు చూసావా? లేదు బాబు, అది చెప్పింది బాబు. అది అబద్ధం చెప్పదు బాబు. తమ్ముడు గారు మీకు భయపడి అబద్ధం చెప్తున్నారు కానీ అది ఎప్పుడు నిజం చెప్తు బాబు. అది చెప్పింది నిజం బాబు. మీ మరదలు చెప్పేది నిజం, మా తమ్ముడు చెప్పేది అబద్ధమా? ఏం చెప్తారా బాబు? నన్ను తోరు చేయి చేసుకున్నా బాధపడను, నన్ను నరికేసినా బాధపడను. కానీ ఈ పెళ్లి కానీ మీరు ఒప్పుకోకపోతే దుర్మతికి అన్యాయం అయిపోతుంది బాబు. మా కుటుంబాన్ని, మా జాతి వెళ్ళేస్తుంది. ఒప్పుకోండి బాబు. చేసిన నీ తక్కువ పనికి జాతి ఒకటి జాతి, దరిద్రపు జాతి. అయ్యా నన్నేమైనా అనండి అయ్యా, కానీ మా జాతిని మాత్రం అనకండి అయ్యా. మా తాత ముత్తాతల దగ్గర నుంచి ఈ ఇంటి కాపలా కుక్కలా కాపు కాసిన జాతి అయ్యా మాది. మీ మీదకి ఎవరైనా ఎదురొస్తే ఈ ఆట కుక్కల్లాగా ఎగిరెళ్ళి అలా అంతు చూసిన జాతి అయ్యా మాది. అయ్యా తమకి చెమట కూడా పట్టకూడదని మా రక్తాన్ని చెమట్లా చిందించిన జాతి అయ్యా మాది. ఇంత చేసిన మా జాతికి ఈ ఒక్క సాయం చెయ్యండి అయ్యా. దాని పెళ్లి చేర్పించండి అయ్యా. దానికి 3 ముళ్ళు వేయించండి అయ్యా. నా తమ్ముడికి పెళ్లి చేయాలరా? కుమ్మాలు పుట్టాలంట.
అయ్యా అంతా అయిపోయిందయ్యా. నీ మరదల బతుకు అయిపోయిందయ్యా. పెళ్లి పెడాకులు కాకుండానే అమ్మా అరుంధతి. ఆడపిల్ల పెళ్లి కాకుండా చస్తే దురదృష్టంరా, పెళ్ళై సుమంగలిగా చస్తే అదృష్టంరా. పెళ్లి కాకుండా తల్లి చస్తే జాతికే కళంకం. ఆ కళంకం పోవడానికి కట్టరా తాడి కట్టు. రేయ్, ఏసేయండ్రా. వయసురా ఆ రత్తయ్య గారి మనుషుల్ని, వాడి జాతిని మొత్తం సర్వనాశనం చేసేయండి రా.
మన జాతి నెత్తురు కొండపల్లికి బలి ఇచ్చి తప్పించుకుపోయాడా కృష్ణమూర్తి వాడి తాలూకు మనుషులు. దెబ్బతిన్న మన జాతి చెట్టుకొకడు పుట్టకొకరై తలదాచుకున్నారు. జైలు శిక్ష అనుభవించి తిరిగొచ్చాను. తమకున్న శక్తి ఏమిటో తెలియక చెల్లా చెదురైపోయిన నా జాతిని కట్టి కట్టుదిట్టం చేసి ఒక్క తాటి మీదకి తెచ్చాను. వారికి అండగా నిలబడ్డాను. ఏ రోజుకైనా నా జాతిని, నా భార్యని, నా మరదల్ని సర్వనాశనం చేసిన ఆ కృష్ణమూర్తి కొండపల్లి పులిమేరల్లో కాలు పెడితే కాలు నరికేయాలని, తల తీసేయాలని వాడి కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను. నన్ను చంపాలనుకున్న దాంట్లో అర్థం ఉంది. నేను బ్రతికుండగా నీ మనసు కష్టపెట్టను. మన ఊరికి, మన కుటుంబానికి వాళ్ళ వల్ల ఇంత అన్యాయం జరిగిన తర్వాత వాళ్ళతో నాకు ఎటువంటి సంబంధం లేదు.